परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। జగద్గురువులైనటువంటి దత్తాత్రేయుల వారికి ఒక కొండ చిలవ గురువు. ఏం ఆశ్చర్యం అంటే, తెలుసుకోవాలన్న జిజ్ఞాస, తనని తాను మార్చుకోవాలన్న జిజ్ఞాస, నేను మనుష్య జన్మలో ఉన్నాను, ఇంతకన్నా గొప్ప జన్మ ఇక రాదు, నేను నడవడి ప్రధానంగా, ఆచార ప్రధానంగా నేను మంచి విషయాలు తెలుసుకుని ఆచరించాలనేటటువంటి తాపత్రయం ఉండాలి తప్ప మనిషి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవధి లేదు, పరిమితి లేదు. అందుకే వారికి కొండ చిలవ కూడా గురువైంది. అలాగే భ్రమరమును గురువుగా తీసుకున్నారు. భ్రమరము అంటే తుమ్మెద. తుమ్మెద ఇది గడ్డి పువ్వు అని వాలకుండా ఉండదు, ఇది మందార పువ్వు అని ఎక్కువ వెళ్ళదు. అన్ని పువ్వుల మీద వాలుతుంది. పూల తోట ఉందనుకోండి, ప్రతి పువ్వు మీద వాలుతుంది. ప్రతి పువ్వులోంచి సారాన్ని గ్రహిస్తూ ఉంటుంది, తేనె తీసుకుంటుంది. అన్ని పువ్వులలోంచి తేనె తీసుకోవడం ఆ భ్రమరమునకు, తుమ్మెదకి అలవాటు. నేను ఆ తుమ్మెదని చూసి నేర్చుకున్నాను. ఎక్కడ ఎవరు ఏ మంచి మాట చెప్పినా స్వీకరించాలి. ఒక గంట సేపు వింటే ఏదో ఒక్క మంచి మాట అయినా వినపడకుండా ఉండకపోవడం అన్నది ఉండదు, వినపడుతుంది. దాన్ని స్వీకరించాలి. గులకరాళ్లలోనే సాలగ్రామాలు ఉంటాయి. సాలగ్రామాలకి వేరురేవులు ఉండవు. గులకరాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది. గుర్తుపట్టి తీసి తెచ్చి పూజ చేస్తారు. అలాగే మాటల మధ్యలోనే ఒక్క మంచి మాట ఉంటుంది. ఆ ఒక్క మంచి మాటని ఏరి పట్టుకోవాలి. అది పట్టుకోవడానికి నేను అందరి మాటలు వింటాను. పతివ్రత అని మనకి లోకంలో ఒక మాట ఉంది. పతివ్రత అన్న మాటలాగే చాలామందికి పరిచయంలో లేని మాట గురువ్రత అని ఒక మాట ఉంటుంది. పతివ్రత, గురువ్రత. పతివ్రత అంటే ఆమె బావగారిని ఆదరిస్తుంది, మరిదిని కొడుకులా చూస్తుంది, బావగారిని మామగారిలా గౌరవిస్తుంది, మామగారిని తండ్రిలా గౌరవిస్తుంది, తన పుట్టింటి వారిని గౌరవిస్తుంది, భర్త స్నేహితుల్ని గౌరవిస్తుంది, ఎవరిని ఎంతైనా గౌరవిస్తుంది. కానీ ఎంతమంది కూడా తన భర్త కన్నా గొప్పవాళ్ళు మాత్రం కాదు. ఎవరికి ఏది చేసినా తన భర్త గౌరవం కోసం చేస్తుంది, తన భర్తని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. అందుకని సాధ్వి అంటారు. ఏది చేస్తున్నా మా వారి గౌరవం పాడవదు కదా అని ఆలోచిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు అంకూలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. రామాయణంలో హనుమ సీతమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకంత బాధపడతావు, వచ్చి నా భుజం మీద కూర్చొని నిన్ను తీసుకెళ్ళి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడనవుతానన్నారు. ఆవిడంది, నువ్వు చూస్తే బొటన వేలంత ఉన్నావు, ఎందుకని? ససింక్షప్యాత్మన కావ్యం బభూవా అంగుష్ఠమాత్రక. శరీరాన్ని తగ్గించేసి బొటన వేలంత అయి ఉన్నారు. ఆ రాత్రి వేళ అన్వేషణం చేస్తున్నప్పుడు నీకో భుజం, దాని మీద నేను కూర్చోనా అంది. అమ్మ నేనంటే ఇంటి అనుకుంటున్నావేమో, నా రూపం చూడని పెంచారు. మీరు మందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రభా అగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ. మీరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయారు. ఇప్పుడు వచ్చి కూర్చో అమ్మా, నిన్ను పట్టుకెళ్ళి రాముడికి ఇస్తాను. ఎలా ఇస్తానో తెలుసా? హవ్యంహుతమివానవా. అగ్నిలో హవిస్సిస్తే అగ్ని దాన్ని ఎంత పవిత్రంగా పట్టుకెడుతుందో అంత పవిత్రంగా పట్టుకెళ్ళి రాముడికి ఇచ్చేస్తానన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ. నేను ఇత పూర్వం రావణాసురుడు ఎత్తుకొచ్చినప్పుడు, స్పృహలో లేనప్పుడు రామ రామ అంటున్నప్పుడు నన్ను ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు నేను స్పృహలో ఉండి నువ్వు నాకు ఎంత కొడుకు లాంటి వాడివైనా నేను నీతో రాను. ఎందుకు రానో తెలుసా? రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు. రావణుడు చూడకుండా హనుమ ఎత్తుకెళ్ళి రాముడికి ఇచ్చారు. అప్పుడు రాముడికి గౌరవం ఏమిటి? కాదు, రాముడు రావాలి లంకకి. వచ్చి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాసుడీషడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి వేసినటువంటి బాణ పరంపరల చేత ఈ లంక అంతా కాలిపోతే అప్పుడు నన్ను తీసుకెళ్ళాలి ఆయన. అప్పుడు నా భర్తకి గౌరవం. ఎంత కష్టమైనా పడతాను తప్ప
రావణుడు లేని సమయంలో సీతమ్మని రాముడు హనుమ ద్వారా ఎత్తుకెళ్ళాడు అన్న అపకీర్తి నా భర్తకి రాకూడదు. ఏది చేస్తున్నా సాధ్వి భర్త గౌరవాన్ని ఆలోచిస్తుంది. పతివ్రత అంటారు. అలాగే గురువ్రత. ఎంతమంది ఎన్ని మంచి మాటలు చెప్పినా అందరి దగ్గర మంచి మాటలు వింటారు. కానీ గురువెవరో, ఉపదేశం చేసి దీక్ష ఇచ్చిన వారెవరో వారే గురువు.